హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మా మ్యారేజ్ యానివర్సరీ డే ఫుల్ డే ఎలా గడిచిందో అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా ఆ రోజు నైట్ ఇంకా క్యాండిల్స్ తెచ్చి హార్ట్ సింబల్లో చేద్దామని ఇంకా ప్రిపేర్ అవుతున్నాము. నేనే ఈ ఐడియా కూడా నాదే, ఎలా వర్క్ అయిద్ది అయితే తెలీదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ప్రతి ఇయర్ ఒక్కొక్కటి అయితే చేస్తాను. మా హస్బెండ్ మా ఇద్దరిలో నేనే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాను. మా హస్బెండ్ నార్మల్గా ఆలోచిస్తారు. ఇలాంటివి కూడా మా హస్బెండ్కి అంత ఇష్టం ఉండదు. నేను చేశాను కాబట్టి ఆబ్వియస్లీ నచ్చిందనే చెప్పారు. ఇంకా ఆ రోజు నైట్ పెట్టుకున్నాను కదా కోను, నాకు రాకపోయినా ఇంకా అదే ఇది. ఇంకా డే అయితే చాలా బాగా అనిపించింది నాకు. అలా లైటింగ్స్ అన్నీ ఆపేసి చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ డే ఇంకా గుడికి వెళ్ళి అటు తిరిగేసి వద్దాము అనుకుంటే ఫుల్ వర్షం పడుతుంది. ఆ వర్షంలో కూడా మా వాడు ఆడేస్తున్నాడు. ఇంకా షాప్కి అయితే వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటానికి వెళ్ళాము. మా అత్త ఇవ్వక 100 రూపీస్ 200 అలా ఇస్తుంది. మావి అయితే తిట్టారు ఇమ్మని. ఇంకా ఈ గుడి తెలిస్తే కామెంట్ చేయండి. మెంటలమ్మ తల్లి గుడి అంటారు కదా, అదైతే అక్కడికైతే వచ్చాము. అలాగే వర్షంలో అయితే వచ్చాము, కనిపిస్తుంది కదా రెయిన్, అలాగే వచ్చేసాము. మాకు బాబు కూడా ఉన్నాడు, అయినా సరే వచ్చేసాము అలాగే. ఇంకా గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎర్రనీళ్ళు కనిపిస్తున్నాయి కదా, అవి ఎందుకు పెట్టారు అంటే పెడతారని కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ అంటే కుక్కలు ఇవేమీ రాకుండా వాష్రూమ్కి వెళ్ళకుండా అయితే పెట్టారంట. ఇక్కడ కొంచెం వ్యూ ఉంది, ఇంకా అదైతే చూసుకుని వెళ్ళిపోయాము. మొత్తం చూడ్డానికి అయితే లేదు. ఇంకా విగ్రహాన్ని చూసేటప్పటికి నాకు చాలా ఇంకా గొడుగైతే ఉందండి, మరీ అలా అయితే వెళ్ళలేదు రెయిన్లో. మా అబ్బాయి అయితే తడవలేదు, బాగున్నాడు. నాకైతే చాలా నచ్చింది అలా వర్షంలో వెళ్ళడం. ఇంకా నెక్స్ట్ ఇంకా అలా బయటికి వెళ్ళిపోయాము. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. కానీ మేమే ఒక షాక్ ఇద్దాం అనుకున్నాం, మాకే ఒక పెద్ద షాక్ అయితే ఇచ్చింది. అక్కడ లేదు, మేమే బయట నుంచి ఫోన్ చేసి వచ్చాము అని షాక్ ఇద్దాం అనుకున్నాం. అక్కడ లేకుండా వేరే చోటుకి వెళ్ళి నేను వెళ్ళిపోయానని షాక్ అయితే ఇచ్చింది. ఇంకా అక్కడికైతే వెళ్ళి సరదాగా మా హస్బెండ్ నేను పిల్లలు ఆడుకుని ఇంకా ఫుడ్ అయితే తినేసాము. అదే డేనా ఈ పాప బర్త్డే, సో అయితే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకా మేమైతే బయలుదేరి ఇంటికి వచ్చేసాము. నైట్ ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా డిసైడ్ అయ్యాము. మొత్తం బయటే తిరిగాము, అసలు ఇంట్లో అయితే అడుగు పెట్టలేదు. బయటకు వచ్చినప్పటి నుంచి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా బిర్యానీ స్టార్టర్ ఇవన్నీ తిన్నాము. ఇంకా తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.